హలో అండి. వెల్కమ్ టు శైలజ ఫుడ్స్. నేనైతే బెండకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. మ్యారేజ్లో చేస్తారు కదా బెండకాయ ఫ్రై. ముందుగా అయితే నేను బెండకాయలు అర్ధ కిలో తీసుకున్నాను. స్మాల్ సైజ్ కట్ చేసేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని సరిపోనంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి దీనికి ఈ ఫ్రైకి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నాక బాగా ఎక్కాలి. ఈ ఫ్రై బాగా రసంలోకి, సాంబార్లోకి, పప్పులోకి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఈ ఫ్రై. నేనైతే ఆయిల్ ఎక్కాక ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు పసుపు కూడా వేసుకోవాలి. మనం ఫ్రైలో వేసుకోకుండా ఇందులో వేసుకోవాలి. ఆయిల్ ఎక్కాక మనం బెండకాయలు కూడా వేసేసుకోవాలండి. బెండకాయలు బాగా ఏగనివ్వాలి. బాగా డ్రై అయిపోవాలి బెండకాయలని. ఎంత డ్రై అయితే అంత బాగుంటుంది. ఎర్రగా ఏగనివ్వాలి బాగాను ఈ ఫ్రైకి. సేమ్ మ్యారేజ్లో ఎలా చేసుకుంటారో అలా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేని. తెలియని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై. ఇలా చేసుకున్నామంటేని పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఫ్రై బాగా ఏగనివ్వాలి. సిమ్లో పెట్టి బాగా ఏగనివ్వాలి. ఫుల్గా పెట్టేయకూడదు. ఫుల్ ఫ్రై ఇలా చేసుకుంటే ఇంకో 2 ముద్దలు ఎగస్ట్రానే తింటారు. అంత బాగుంటుంది టేస్టీగా అయితేని. కరకరలాడుతూ ఉంటుంది బెండకాయ ఫ్రై అయితేని. మెత్తగా ఏగనివ్వకూడదు. బాగా ఫ్రై అయిపోవాలి ఇవి. చూసారు కదా, ఇంకా బాగా ఇంకొక 5 నిమిషాలు బాగా ఏగనివ్వాలి. ఇలాగా సిమ్లో పెట్టి బాగా ఏగనిస్తేనే బాగా ఎగుతాయి. ఫుల్గా పెట్టేసామంటే మంచిగా లోపల బాగా కుక్ అవ్వవు మనకి. ఇలాగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేని. కలర్ఫుల్గా ఉంటుంది చూస్తాక కూడా మనకి బాగా నచ్చుతుంది కూడాను. ఒక 5-6 గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి ఇందులోని. కట్ చేసుకుని సపరేట్గా ఇంకొక 5-6 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి దీంట్లోకి కారం కోసం. అవి బాగా ఏగనివ్వాలి. ఇవన్నీని బెండకాయలను వేసేసుకోవాలి సపరేట్గా. సగం కుక్ అయిపోతాయి కదా, సగం కుక్ అయిపోయే ముందు వేసుకుంటే అన్నీ బాగా గ్రీన్ చిల్లీ బాగా ఎగుతాయి. చూసారు కదా ఎంత బాగా ఎగినాయో. అలాగే ఏగాలి. ఒక 2 డబ్బులు కరివేపాకు కూడా వేసుకున్నాను ఇందులోనే నేను. అవి వేగిపోయినాయి కదా, ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఆయిల్ లేకుండా తీసుకోవాలి. గిన్నెలో తీసేసుకొని ఉన్నాం కదా, ఇంకో గిన్నె తీసుకొని. చూసారు కదా, ఇప్పుడే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ ఫ్రై అయితేని. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఆయిల్ పెట్టుకుని అదే కళాయిలో నేను పల్లీలు కూడా ఒక 2-3 స్పూన్లు పల్లీలు వేసుకున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2-3 స్పూన్లు వేసుకున్నాను. దోరగా ఏగనివ్వాలి పల్లీలు అయితేని. మాడిపోయినట్టు వేయించుకోకూడదు. సిమ్లో పెట్టి బాగా ఏగనివ్వాలి. అవి కూడా తీసేసుకుని దాంట్లోనే వేసేసుకోవాలి. బెండకాయలు ఉన్నాయి కదా, అవి దాంట్లో కొద్దిగా మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2-3 చిన్న ఎల్లిగడ్డలు వేసుకోవాలి. దాంట్లో రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి ఇందులోనే. బాగా ఏగనివ్వాలి పోపుని. ఒక 2 డబ్బులు కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలి. కర్రీ వేగిపోయిన తర్వాత ఇవన్నీ పోపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. ముందే ఆల్రెడీ అన్నీ వేయించేసుకున్నాం కదా, తక్కువ ఆయిల్ పడుతుంది లాస్ట్ మనకి. వేయించుకున్న బెండకాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి ఇందులోని. మరగ మంచిగా వేయించేసుకోవాలి. బాగా ఏగనివ్వాలి. ముందే వేయించేసుకుంటాం కదా, తర్వాత ఒక 5 నిమిషాలు అటు ఇటు ఏగనివ్వాలి ఇందులోని. ఒక రుచికి సరిపోయినంత సాల్ట్, కారం పొడి కూడా వేసుకోవాలండి ఇందులోని. బాగా ఏగనివ్వాలి. మళ్ళీ కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయిపోవాలి అన్నీని. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందే వేసుకున్నాను. అన్నీ బాగా కలిపేసుకోవాలి ఇవన్నీని. నేను పచ్చి కొబ్బరి తురుముకున్నది ఒక చిన్న గిన్నెతోటి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి వేసుకున్న వల్ల మనం తిన్నప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బాగుంటుంది. అంత బాగుంటుంది. ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు కంపల్సరీ పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రైలో అది వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అండి. వేరే లెవెల్లో ఉంటుంది. అంత బాగుంటుంది. మీకు కూడా బాగా నచ్చుతుంది ఇలా చేసుకుంటేనే. మనము సాంబార్లోకి, పప్పులోకి, రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుని తిన్నామంటే. ఉత్తిని కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. కారం కోసం ఒక 5-6 గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి. కొత్త ఇష్టంగా ఉన్నవాళ్ళు అవి తీసుకుని తింటారు కూడా. చాలా మట్టుకు మా ఇంట్లో అయితే తింటారు అవి. చాలా చాలా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.